అందరికీ నమస్కారం. ముందుగా ఒక మోస్ట్ పాపులర్ వేమన పద్యం. అల్పజాతి వానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల తొలగగొట్టు చెప్పు తినడి కుక్క చెరకు తీ పెరుగున విశ్వధాభిరామ వినురవేమ. అంటే దీని అర్థం, అల్పబుద్ధి కల దుష్టుడికి అధికారం ఇస్తే మంచి వారిని తొలగించి తన వారిని నియమించును. చెప్పు తినే కుక్కకి చెరకు తీపి తెలియదు కదా. ఇది ఈ పద్యం యొక్క సారాంశం. ఇది అది మీకు ఎప్పుడో వేమన గారు రాసింది. బట్ ఇప్పుడు మీకు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరన్నా అల్పబుద్ధుల్ని నియమించారని అనుమానాలు వస్తే ఆ తప్పు ఎప్పుడో చనిపోయిన వేమన తప్ప ఇంకెవరిదే కాదు. ఇంకా ముఖ్యంగా ఈరోజు కాసేపు అయ్యాక ప్రశ్నలు సమాధానాలు. ముందు నేను చెప్పాలనుకున్న 2-3 విషయాలు కొంచెం స్పష్టంగా కూలంకషంగానే చెప్పాలి. నిన్న జరిగిన సభ మనం కురుసభ అని అనుకున్నాం. తర్వాత చాలామంది కూడా కురుసభ అని ప్రస్తావించారు. ఆ సభ ఎలా ఉంది అంటే, ఆ సభ తదనంతర పరిణామాలు అన్నీ కూడా డీటెయిల్డ్గా చూసిన తర్వాత కురుసభ అన్నది కూడా మరి అంత కరెక్ట్ పదం కాదేమో అనిపించింది. మరి అది దెయ్యాల సభల ఉంది, కురుసభ కాదు. ఎందుకంటే పాన్ డిమోనియం అనే పదం వినుంటారు. అట్లీస్ట్ ముఖ్యమంత్రి గారికి అయితే తెలుస్తుంది. ఆయన ఇంగ్లీష్ భాష ప్రయోగులు కాబట్టి వారికి డెఫినెట్గా తెలుస్తుంది. ఆ పాండిమోనియం అనే పదం అది మిల్టన్ పోయిటరీలో ప్యారడైజ్ లాస్ట్ అనే ఒక మిల్టన్ సాహిత్యంలోనే ఆ పదం అంతకుముందు ఏ ఆక్స్ఫర్డ్ ఎక్కడ ఏ డిక్షనరీలో లేదు. ఆ ఇంగ్లీష్లో లేని పదాన్ని డెమోన్ అంటే రాక్షసత్వం, అంటే సైతాన్, దెయ్యాలు. సైతాన్ అంటే దెయ్యం. సో పాన్ అంటే మొత్తం, పాన్ ఇండియా అంటాం కదా. అలాగా ఓవరాల్గా దెయ్యాలందరూ పాన్ డిమోనియం అంటే దెయ్యాల కలయికని పాండమోనియం అని చెప్పి ఆయన మిల్టన్ ఆ ప్యారడైజ్ లాస్ట్ అనే ఆ పోయమ్స్లో, అంటే ఈ సైతాన్లు, యాడమ్ అండ్ ఈవ్, ఇట్స్ ఎ బైబిలికల్ స్టోరీ అనుకోవచ్చు. మరి ముఖ్యమంత్రి గారికి డెఫినెట్గా తెలిసే ఉంటుంది, ఆయన చదివే ఉంటారు. సో ఇది నిన్న జరిగిన ఆ సభని పాండమోనియంగా, దెయ్యాల సభగా నేను వర్ణించడానికి ఏమాత్రం వెనుకాడను. ఆ రకంగానే మరి మైక్ లేనప్పుడు ఒక ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు కానీ, తర్వాత మైక్లో మాట్లాడిన ఎమ్మెల్యే మాటలు కానీ, బయటకు వచ్చిన తర్వాత మాట్లాడిన ఇంకొద్ది మంది మాటలు కానీ, ఒక స్త్రీ కడుపునే మనం పుట్టాం. మరి స్త్రీ కడుపున పుట్టినవాడు మరి ఎవరైనా మరి పురాణాల్లో ఉంటే ఉన్నారేమో, కానీ ఇప్పుడు మరి చూసిన వాళ్ళు ఎవరూ లేరు. ఎవడైనా ఒక మాతృమూర్తి కడుపున పుట్టిన వాళ్ళే అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? ఏమిటి ఉన్మాదం, ఏమిటి పైత్యం? చాలా దురదృష్టం. నిన్న ఒక పక్క దిశ చట్టాలు చేస్తారా ఏంటి? మహిళల మీద దాడులకి యాప్
కొట్టండి రా అందరూ యాప్లు, దిశ యాప్ కొట్టండి. ఏ పోలీసుడు వస్తాడో కొట్టండి దిశ యాప్. ఇలాగా చట్టసభలో అసెంబ్లీలో ఒక స్త్రీమూర్తిని ఎంత దారుణంగా అవమానించిన ఈ ఎమ్మెల్యేల మీద కంప్లైంట్ ఇచ్చి చర్యలు తీసుకోమని చెప్పండి. మరి 20 రోజుల్లో అన్ని రకాల శిక్షలు అమలు చేస్తా ఉన్నారు ఈ ముఖ్యమంత్రి గారు. మరి ఆయన మీద ఆయన అమలు చేసుకుంటాడా? చక్కటి చిరునవ్వులు చిందించినందుకు ఇటువంటి చెత్త మాట్లాడితే ఖండించవలసింది పోయి ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఖండించడం మానేసి ముసిముసి నవ్వులు నవ్వుతూ మళ్ళీ ఆ తర్వాత మరింకేదో మాట్లాడి తప్పు చేయొచ్చు ఎమ్మెల్యేలు, కానీ సరిదిద్దవలసిన బాధ్యత సభలో ఉన్న సభాపతి కూడా దురదృష్టం. కనీసం ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గతంలో కూడా మనం చూసాం, ఎవడో పనికిమాలిన దరిద్రుడు వెధవాళ్ళు ఉచ్చా అంటే కూడా సమర్థించిన వ్యక్తి. మారా మీరు, మారా. అటువంటి మాటలు నీకు తల్లి లేదా? మాట్లాడిన వాళ్ళకి చెప్తున్నా, మాట్లాడిన వాళ్ళకి తల్లి లేదా? మాట్లాడిన వాళ్ళకి ఆడకూతురు లేరా? రేపు ఇదే అసెంబ్లీలో మీ ఆడకూతుర్ల గురించి, మీ భార్యల గురించి మాట్లాడితే మీరు తట్టుకోగలరా? మీకు బీపీలు పెరిగితే, మీకు ఉన్మాదం వస్తే మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి డీజీపీ గారు ఉన్నారు. సిగ్గు తెచ్చుకోవాలి. ఈరోజు విజయకృష్ణ అని ఒక కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అయ్యాడు. ఇప్పుడు సాల్యూట్ పెట్టాలి. నిజమైన పోలీస్ అంటే అతను. నిన్న జరిగిన పరిణామాలు చూసి ఇటువంటి దరిద్రపు పాలనలో నేను పోలీస్ కింద పనిచేయలేకపోతున్నాను. ర్యాంకులో సెలెక్ట్ అయ్యా, షూటింగ్లో 2-3 సార్లు ఫస్ట్ వచ్చాను, నిజాయితీగా బ్రతికా అని యూనిఫామ్ తీసేశాడు. మై డియర్ పోలీస్, అతన్ని చూసి సిగ్గు తెచ్చుకోండి. మీరు ఎలా పనిచేస్తున్నారు, ఎందుకు పనిచేస్తున్నారు? నేను మాట్లాడిన మాటలు కాదు. మీ కొలీగ్ ఐపీఎస్ చదివి కాదు కావాల్సింది, మనిషికి కావాల్సింది సంస్కారం. ఆ సంస్కారవంతమైన ఆ హెడ్ కానిస్టేబుల్ చూసి ఇవాళ మొత్తం పోలీస్ జాతి మొత్తం సిగ్గు తెచ్చుకోవాలి. ఇది కూడా అతను మాట్లాడిన మాటలే. నేను ఇవ్వలేకపోతున్నాను. ప్రమోషన్ల కోసం, మంచి పోస్టింగుల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం దిగజారిపోతుంది నానాటికి ఈ వ్యవస్థ అని చెప్పి బాధపడి నిన్నటి పరిణామాలు చూసిన తర్వాత ఒక్కొక్కటిగా ఎప్పుడో సినిమాల్లో చూసాం. వాళ్ళేముంది, సినిమాల్లో వాళ్ళకి డబ్బులు ఇస్తారు, యాక్ట్ చేస్తారు తప్ప నిజ జీవితంలో మరి నిజంగా విజయకృష్ణ అన్న అతను బెల్ట్ తీసాడు, క్యాప్ తీసాడు, చొక్కా తీసాడు. అఫ్ కోర్స్ అక్కడ క్లోజ్ చేశాడు. అది ఉన్నారు, మంచి అధికారులు ఉన్నారు. మరి ఇంతటి మార్గదర్శకం చూపిన అధికారిని ఇంకా మీరు మరి ఆ బెనిఫిట్స్, ఈ బెనిఫిట్స్ ఇవ్వటం ఆపితే ప్రజలే ఉన్నారు అటువంటి వాళ్ళకి రక్షణగా. మై అప్పీల్ ఇస్, మై డియర్ పోలీస్, మిమ్మల్ని రాజీనామా చేయమని అంటున్నా, మీ పదవికి న్యాయం చేయమని కోరుకుంటున్నాం ప్రజల తరఫున. ఎవ్రీడే ఈజ్ నాట్ ఎ సండే. ప్రతిరోజు మీది కాదు. 2.5 సంవత్సరాలు అయిపోయింది. తర్వాత ఏదైనా జరగవచ్చు. వ్యవస్థలో ఉంటారు. మీ డ్యూటీ మీరు చేస్తే ఎవరో కూడా మిమ్మల్ని టచ్ చేయలేరు. ఆ విజయకృష్ణ చెప్పినట్టు దిగజారితే మరి ఇంతే సంగతులు. సో కమింగ్ బ్యాక్ టు ద మెయిన్ ఎపిసోడ్ అగైన్, నిన్న ఆ జరిగిన ఆ సంఘటన, ఇప్పుడే ఈ డిబేట్కి ముందే నందమూరి బాలకృష్ణ గారు, నందమూరి కుటుంబం అందరూ వారు పడిన మానసిక క్షోభ, ఆవేదన అంతా చూసాం.
ఇది ఒక్క నందమూరి కుటుంబానికి సంబంధించిన ఇష్యూవా అని ఈ సిగ్గులేని జనాలు నేను అడుగుతున్నాను. ఇది రామారావు గారి ఫ్యామిలీ ఇష్యూవా? ఎవరు ఎన్టీ రామారావు? ఎన్టీ రామారావు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఎన్టీ రామారావు తెలుగు జాతి సంపద. రామారావుని మించిన వ్యక్తిత్వం గలవాడు మన తెలుగు వారిలో ఎవడున్నాడు? మన తెలుగు జాతి సంపద ఎన్టీఆర్. మన కుటుంబ పెద్ద ఎన్టీఆర్ అని మనం భావించాలి. అటువంటి ఎన్టీఆర్ గారు కుమార్తెని నీచులు, తుచ్చులు కొంతమంది ఈ రకంగా నిండు సభలో దుర్భాషలు ఆడితే ఇది ఒక్క ఎన్టీ రామారావు గారి కుటుంబ సమస్య కాదు. ఇది తెలుగు జాతి పరువు, తెలుగు ఖ్యాతిని దశ దిశలా ప్రసరింపచేసిన రామారావు గారి ఇంటి వారి కుమార్తెకి, వారి ఆడపడుచుకి మీద కొంతమంది మ్లేచ్చులు, దుష్టులు, తుచ్చులు మాట్లాడితే ఓకే, వారి కుటుంబం స్పందన అవసరం. కానీ వారి కుటుంబం కాని వారు కూడా అందరూ కూడా వారి కుటుంబ సభ్యుల్లాగానే స్పందించవలసిన అవసరం ఉంది. కొంతమంది సరే, నిన్నే ముఖ్యమంత్రి గారు చెప్పారు రాష్ట్రంలో 4,85,00,000 మహిళలు ఉన్నారని. అది నిజమే. కానీ మహిళలు, ఇది ముఖ్యంగా ఒక స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని కాపాడవలసిన పురుష జాతి గతి తప్పి మతి తప్పి మాట్లాడిన మాటల్ని మనం చూసాం. సభ లోపల, సభ వెలుపల కూడా తప్పు ఇది. దీన్ని యావత్ జాతి ఖండించవలసిన అవసరం ఉన్నప్పటికీ ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత, చెడిపోయిన వ్యవస్థని బాగు చేయవలసిన బాధ్యత, ఆ సత్తా మహిళా మనులకే ఉంది. మై అప్పీల్, ఎలా అయితే అమరావతి ఉద్యమాన్ని ముందుండి నడిపించి అతి త్వరలో విజయ తీరాలకి తీసుకెళ్లబోతున్నారు, అలాగే ఈ ఉన్మాద చర్యకి అసెంబ్లీ సాక్షిగా దెయ్యాల సభలో జరిగిన ఈ ఉన్మాదానికి మహిళలే నాయకత్వం వహించి ప్రతి పోలీస్ స్టేషన్లో, చూద్దాం ఏమవుతుందో, ప్రతి పోలీస్ స్టేషన్లో మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను నేను ఆ కంప్లైంట్ టు ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ అని చెప్పి. ఇది అఫ్కోర్స్ మీకు పూర్తిగా చదవటం కుదరదు, సోషల్ మీడియాలో పెడతాను. అండర్ 3 సెక్షన్స్, అండర్ ఐపీసీ 354, 504 and 153A promoting enmity, section 354 outraging the modesty of woman, section 504 intentional insult with intent to provoke breach of the peace, read with section 34 of the Indian Penal Code. So ఈ కంప్లైంట్ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళలు ముఖ్యంగా వెళ్ళి ఆ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. చూద్దాం, పోలీసులు డెఫినెట్గా రిజిస్టర్ చేయరు, కోర్టుకు వెళ్ళవచ్చు. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ముడుసు కూర్చుంటే ఈ సమస్య రేపు అందరి సమస్య అవుతుంది. ఎవరో చంద్రబాబు నాయుడు గారి సమస్య కాదు ఇది. మన అందరి కుటుంబాల్లో కూడా అందరినీ కూడా ఈ కీచకులు, ఈ రాక్షసులు, ఈ మదమెక్కిన ఉన్మాదులు ఇలాగే మాట్లాడతారు. వాళ్ళకి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పాలి అంటే మనం బీపీలు పెంచుకుని దాడులు చేయలేం. న్యాయపరంగానే మనం వెళ్ళాలి. న్యాయపరంగా వెళ్ళాలంటే ముందు కంప్లైంట్ ఇవ్వాలి. ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే కోర్టుకు వెళ్ళాలి. చూద్దాం, కోర్టులో కూడా న్యాయం జరగకపోతే
అప్పుడేం చేయాలో అప్పుడు ఆలోచించుకోవాలి. బట్ సమాజంలోని ఒక ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులు కాదు, సమాజంలోని ప్రతి ఒక్కరూ కూడా దీని మీద స్పందించాలి, తగు రీతిలో స్పందించాలి. సోషల్ మీడియాలో స్పందించండి, తప్పని చెప్పండి, మీ ఒక నిరసన ఒక్క లైన్లో చెప్పండి. మహిళలందరూ ఏకం కండి, ఆడాళ్ళు మీకు జోహార్లు అని చెప్పి అనిపించుకోవాలని. లేచింది మహిళా లోకం, దద్దరిల్లింది పురుష ప్రపంచం 62లో ఎన్టీ రామారావు గారు చెప్పారు. ఆ స్ఫూర్తితో మీరందరూ కదిలి మన తెలుగు బిడ్డ పెద్దలు చంద్రబాబు నాయుడు గారి సతీమణి పూజ్యులు నందమూరి తారక రామారావు గారి కుమార్తె భువనేశ్వరి దేవి గారికి కాదు ఇది అవమానం, భూదేవికి అవమానం. ఇది భువనేశ్వరి దేవి గారికి జరిగిన అవమానం కాదు. మహిళలందరూ ముందుకు రండి, మగతనం ఉన్న వాళ్ళు మీ వెనక వస్తారు, వాళ్ళని పట్టించుకోకండి. మీరే 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 ముందుండి నడిపించండి. ఇక కొందరు చెప్తున్నారు డైవర్ట్ చేయడానికి అనుకుంటున్నారు. ఎస్, వివేకానంద రెడ్డి గారి కేసు డైవర్ట్ చేయడానికి ఇదిలా చేస్తుంటారని నేనైతే అది కరెక్ట్ కాదని అనుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు అసందర్భంగా ఒక కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఈ రకంగా మాట్లాడినందువల్ల ఆ కేసు విచారణ మరింత వేగవంతం అవుతుంది తప్ప ఒక క్షణం కూడా ఆ కేసు ఆలస్యం అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఆ విషయాలన్నీ రేపు ఒక వ్యక్తి అప్రూవల్ అవుతాడు, అయితే ఏమొస్తుంది అవన్నీ సెకండరీ. ఏమన్నా ప్రశ్నలు ఉంటే ప్రశ్నల రూపంలో చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు ఇంకొక ముఖ్యమైన అంశం, అసెంబ్లీలో అంత మునుపు ఆర్డినెన్స్ ఇచ్చారు, అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. వెంకటేశ్వర స్వామి సొమ్ము, దేవుడి సొమ్ము 50 కోట్లు ప్రతి సంవత్సరానికి 10% కాడికి పెంచుకుంటూ పోతూ మరి దేవుడి సొమ్ము లాగేయడానికి, మరి వేరే స్కీమ్స్లో ఇవ్వటానికి హక్కు లేదు దేవుడి సొమ్ము ప్రభుత్వం తీసుకోవటానికి. అయినా సరే మరి చేస్తున్నారు, అపచారాలు జరుగుతున్నాయి. ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద గోవింద అన్నాను కానీ జగన్ రెడ్డి రక్షక అని సాక్షాత్తు ఆ చైర్మన్ గారి సతీమణి, ముఖ్యమంత్రి గారి పెన్నమ్మ మరి ఆ రకంగా అలా మాట్లాడుతుంది. యాదృచ్ఛికమే కావచ్చు, డెఫినెట్గా యాదృచ్ఛికమే. దేవుడు ఇలా చేశాడని చెప్పి నేను అన్నాను. కానీ మరి అసెంబ్లీలో మరి ఆ తీర్మానం పెట్టిన రోజే మరి ఆ తిరుమలలో మరి ఎల్లకల్లోనూ 150 సంవత్సరాల్లో ఎప్పుడు కని వినియోగని జల విధ్వంసం మరి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత మరి గతంలో చూసాం. మరి ఏదైనా హెచ్చరికలు ఇస్తే మరి అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, ఎవరైనా కూడా ఏమన్నా కెలామిటీ వచ్చినప్పుడు కిరణ్ కానీ ఎవరైనా కూడా ఎప్పుడు అప్రమత్తం చేసి ప్రమాదాన్ని ముందే పసిగట్టి సాధ్యమైనంత వరకు డ్యామేజ్ తగ్గించే పరిస్థితుల్ని చూసాం. మరప్పుడు ఒక పక్క రోమ్ నగరం తగలబడతా ఉంటే ఫిడేలు వాయించాయంట నీరో చక్రవర్తి. ఆ మాదిరిగా ఒక పక్క అక్కడ వరదలు, అన్నమయ్య డ్యామ్ బండ్ కరిగిపోయింది, కూలిపోయింది, ఊర్లు అక్కడ మునిగిపోతున్నాయి. మరి ఏదో 57 మంది సమాధి అయ్యారని చెప్పి వార్త. అఫ్కోర్స్ వార్తలు ఏమి పూర్తిగా రావట్లేదు, క్వశ్చన్ మార్క్ వార్తలుగానే మిగిలిపోతున్నాయి. అక్కడ స్టాలిన్ చూసాం. మరి ఫ్లడ్స్ వస్తాయి, రెయిన్ కోట్ వేసుకుని చక్కగా తిరిగాడు. గతంలో ఈ ఒక పార్టీ తిట్టిపేసుకోవటంలో అసహ్యంగా చెప్పుకునే వారు తమిళనాడు గురించి
ఆ కక్షపూరిత రాజకీయాలకి ఆంధ్రప్రదేశ్ ఆదర్శప్రాయంగా ఉండేది. ఇప్పుడు అటువంటిది మన రాష్ట్రంలో కక్షపూరిత వాతావరణం, తమిళనాడులో శాంతి, ఒకరినొకరు మాట్లాడుకోవటం లేదు. ఏ డిఎంకే వాడికి కష్టం వస్తే ముందు ముఖ్యమంత్రి వెళ్ళిపోతున్నాడు, డిఎంకే వాడికి కష్టం వస్తే ఆ పళనిస్వామిలోని వీళ్ళందరూ ముందుకు వచ్చేస్తున్నారు. ఒక అద్భుతమైన ఒక వ్యక్తి, ఒక వ్యవస్థ మారాలన్నా, ఒక వ్యవస్థ నాశనం అవ్వాలన్నా, ఒక దేశం బాగుపడాలన్నా, ఒక దేశం పాడవ్వాలన్నా నాయకుడిని బట్టే ఉంటుంది. దిస్ ఇస్ హౌ ద నేషన్స్ వర్ మేడ్. మనం ఇప్పుడు చూస్తున్నాం మన పక్కన తమిళనాడులో అత్యద్భుతంగా అట్లీస్ట్ హ్యూమన్ రిలేషన్స్, చాలా ఇంటర్ పార్టీ రిలేషన్స్, ఇంటర్ పర్సనల్ రిలేషన్స్ దేవర్ ఇంప్రూవ్. ఇక్కడ మనిషిని మనిషి తిట్టుకోవటం, 65 సంవత్సరాల వయసున్న స్త్రీమూర్తి మీద మనుషులరా పశువులరా మీరు ఈ రకంగా మాట్లాడటానికి? 65 సంవత్సరాలు ఉన్న స్త్రీమూర్తి మీద 72 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తిని ఏడిపిస్తారా? కోడెల శివప్రసాద్ గారు ఇప్పుడు కాదు, నేను గతంలో ఇదేదో మా ప్రభుత్వంలో కొంతమందితో నాకు విభేదాలని మీరు అనుకో. సత్సంబంధాలు ఉన్నప్పుడే మా ముఖ్యమంత్రి గారితో అందరితో కూడా నాకు ఎంతో మంచి సత్సంబంధాలు ఉన్నప్పుడే నేను కోడెల శివప్రసాద్ గారి విషయంలో చెత్తగా మాట్లాడినప్పుడు 2 సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాలైందా, దానికన్నా ముందే ఆయన చనిపోవడానికి ఒక సంవత్సరం ముందు, చనిపోవడానికి 2 నెలల ముందు నేను ఆయన గురించి మాట్లాడటం జరిగింది. తప్పుగా మాట్లాడుతున్నారు, ఈ వ్యక్తిగతంగా ఇలా మాట్లాడటం మంచిది కాదండి, పిల్ల దారుణం. దీనికి మరి ఇప్పుడు ఈ వరదలు, ఈ తుఫాను, దీనికి మరి చేపట్టిన చర్యలు ఏంటంటే పెద్దగా లేవు. నో టైమ్లీ యాక్షన్. ఓ పక్కన అది జరుగుతూ ఉంటే ఇక్కడ ఈ వెకిలి ప్రహసనాలన్నీ కూడా జరిగినాయి. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్ ప్రయాణం చేస్తారట, అది చూసా ఈరోజు ఉదయం. పెద్దలు జిఆర్ స్వామి గారు మరి వీరి వద్దకు వచ్చారట. మరి ఏదన్నా మంచి చెప్పారు చెప్పలేదు మరి నాకైతే తెలీదు. ఐ అపీల్ టు ద చీఫ్ మినిస్టర్, ఫోకస్ ఆన్ ది ఫ్లడ్ సిచ్యువేషన్. మనకి ఆల్మోస్ట్ అన్ని స్థానాలు ఇచ్చిన రాయలసీమ, ఆ రాయలసీమలో ప్రాజెక్టులు పెద్దగా మనం వచ్చిన తర్వాత కట్టింది లేదు, ఇప్పుడు కొట్టుకుపోతున్నాయి. మరి కొట్టుకుపోతాన్ని మరి ఎలా ఆపాలి, ఆ ప్రజల్ని ఎలాగ రక్షించాలి అన్న దాని మీద మీరు ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. ఫోకస్ ఆన్ స్టాప్ డిస్ట్రక్షన్. హ్యూమన్ వాల్యూస్ ఆల్రెడీ డిస్ట్రక్ట్ అయిపోయినాయి, బట్ ఫిజికల్ అసెట్స్ కూడా ఇప్పుడు డిస్ట్రక్ట్ అయిపోయి ప్రమాదం ఉంది. సో కాబట్టి దాన్ని ఎలాగా అడ్రస్ చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తే డెఫినెట్గా. ఇప్పుడే కొడాలి నాని గారు, పేరు నాని గారు మాట్లాడారు, చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు, తమ నాయకుడికి ఏదో అన్యాయం జరిగిపోయినట్టు భావిస్తున్నారు, బాలకృష్ణ అమాయక చక్రవర్తి, తన బావ ఏది చెప్తే అదే నమ్ముతాడు, ఎక్కడ ఎవరు ఏం మాట్లాడలేదు అని చెప్పేసి పేరు నాని చెప్తారు. అసెంబ్లీలో అందరూ చూశారు కదా, పేరు నాని గారు చెప్పమన్నదే చెప్తారు. పేరు నాని గారు స్వతహాగా మంచి వ్యక్తి, ఆయన చెప్పమని చెప్తారు. ఎందుకంటే ఆయన కన్సర్న్ మినిస్టర్, ఏదన్నా చెప్పాలి అంటే మరి సకల శాఖ మంత్రి గారు కాకుండా ఇక్కడ మరి ఒక సామాజిక వర్గంకి చెందిన వారిని ఇటువంటి ఇష్యూల్లో 1-2 సామాజిక వర్గానికి చెందిన వారిని ఈ పబ్లిక్గా మెయిన్ సామాజిక వర్గానికి, పరిపాలిస్తున్న సామాజిక వర్గం చెందిన వారు ఇటువంటి విషయాల్లో పెద్దగా ఇంటర్ఫియర్ కాదు. ఎన్టీ రామారావు కుమారుడు బాలకృష్ణ అమాయకుడు. ఏంటంటే ఏం మాట్లాడతారు? బాలకృష్ణ అమాయకుడు ఈజ్ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, ప్రముఖ సినీ నటుడు. పవన్ కళ్యాణ్ గారిని అలాగే అంటారు, మేము బాబా బామ్మదులు,
అని ఈయన్ని అలాగే అంటారు, అమాయకుడు అంటారు. ఏంటి ఇంతకి అంటే ఆయన దృష్టిలో తెలివైన వాడు ఒక మా ముఖ్యమంత్రినా, ఇంకెవరో తెలియని వాళ్ళు లేరా, అందరూ అమాయకులేనా? ఎందుకని దురదృష్టం. ఒక మంచి వ్యక్తి చేత కూడా, పేరు నాని లాంటి మంచి వ్యక్తి చేత కూడా మరి ఈ రకంగా మరి అమాయకుడు అంటాం. దాంట్లో మాటల బాధ అనిపిస్తుంది. ఏమీ అసలు క్షమార్హత లేని పనులు వీళ్ళు చేసి. మీ ముఖ్యమంత్రిని పట్టాభి గారు పోసడెక్కానంటే మీ ముఖ్యమంత్రి అనలేదు కానీ ఇంకా వేరే వారిని ఉన్నారు. అది మీ ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ మీ ముఖ్యమంత్రి బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. నన్నే కాదు నా తల్లిని కూడా తిట్టారని. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు సత్యమణి గారిని కూడా తిట్టారు కదా, ఎంత మటుకు భావ్యం. మరి ఆ రోజులో ఆయనకు ఆ తల్లి గుర్తొచ్చినప్పుడు నిన్న ఆమె కూడా తల్లి నాకు గుర్తున్నాడు కదా సార్. అదే కదా మన బాధ. అదే మరి ఆ రోజు అంత తల్లడిల్లిన, డిక్షనరీలో వెతికినా అర్థం దొరకని పదానికే మరి అంత తల్లడిల్లిన వ్యక్తి, మాతృమూర్తికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆ వ్యక్తి మరి 15 రోజుల్లో ఇలా మారిపోవడం ఏంటన్నది మరి నిజంగా చాలా ఆశ్చర్యం, విస్మయం కలిగించే విషయం. మరి వారి తండ్రి గారి సమకాలికుడు, వారి తల్లిగారికి, వారి తల్లిగారి కన్నా వయసులో మరి ఒక సంవత్సరం పెద్ద అయ్యుండొచ్చు భువనేశ్వర్ గారు. మరి నీకు తల్లి లేదా సీఎం గారు, మీకు తల్లి లేదా, మీకు చెల్లి లేదా? నాని గారు, మీకు భార్య, మీకు పిల్లలు ఉన్నారు. అలాగే మరి నా ప్రశ్న, నా సూటి ప్రశ్న, వారి ఈ మాటలన్నా వారికి ఆడబిడ్డలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారికి 2 కూతుర్లు ఉన్నారు, రాంబాబు గారికి 3 కూతుర్లు ఉన్నారు, కొడాల నాని గారికి కూడా 2 కుమార్తెలు ఉన్నారని చెప్పి నేను చూశాను పేపర్లో. వంశీ గారికి కూడా ఉన్నారు కూతుర్లు. సరే, అందరికీ భార్యలు అయితే ఉన్నారు. మరి వారి భార్యలకి, వారి కుమార్తెలకి అమ్మా మీ గుండెల మీద చేతులు వేసుకుని చెప్పండి. ఇటువంటి వ్యాఖ్యల్ని సరే పేరు నాని గారు చెప్పారు, అసలు ఎవరు ఏం మాట్లాడలేదు, చిచ్చిచ్చి అంత ఒకటిదే అని. బట్ మీకు తెలుసు వారు మాట్లాడిన మాటలని మీరు సమర్థిస్తారా? మహిళలు ఎవరో కూడా సమర్థించరు. వీలైతే మీరు కూడా మాట్లాడి ఉంటే, ఎందుకంటే మాట్లాడలేదని పచ్చి అబద్ధం చెప్పారు కనుక, ఒకవేళ మాట్లాడి ఉంటే తప్పని వీలైతే మీరు చెప్పే ప్రయత్నం, మీ ఇళ్లలోనే మీ భర్తల్ని, మీ ఇళ్లలోనే మీ తండ్రుల్ని సరిచేసే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందనేది నా అభిప్రాయం. ఇంకా సార్, రాజకీయ పరిణతి వివేకానంద టికెట్ అప్రూవల్గా మారుతున్నారు. అవును, అది ఆల్రెడీ ఫైల్ చేశాడు షేక్ దస్తగిరి అని. ఆయన డ్రైవర్ ఒరిజినల్గా ఆ డ్రైవర్ని ఈ గాట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సర్వీస్, తీసేశారంట వివేకానంద రెడ్డి గారు. ఈ హత్యలో అతనే 164 స్టేట్మెంట్లో ఇదంతా ఇచ్చి అతను అప్రూవర్గా మారుతాను అని చెప్పి అన్న తర్వాత అది ఫైల్ చేస్తే ఆ మేజిస్ట్రేట్ గారు మరి మామూలుగా నీ ముఖ్యమంత్రి అంటే ఇలా చూపెట్టేదానికి ఇటు తిప్పి వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవాలి అని చెప్పి కొంచెం దాన్ని ఎక్స్ట్రా బుల్లెట్ చేశారు. అలా అన్నందువల్ల వాళ్ళకి ఆ కాగితాలన్నీ పంపించినందువల్ల ఆ కాగితం బయటకు వస్తే మళ్ళీ మా సాక్షి పేపర్లో ఏడ్చుకున్నారు, ఆడికి ఎలా వచ్చింది, ఈడికి ఎలా వచ్చిందని కొంతమంది ఎమ్మెల్యేలు నోటుకు వచ్చినట్టు మాట్లాడారు. అది రేపు 22వ తారీఖు, 22 ఎప్పుడు, ఎల్లుండి 22వ తారీఖు సోమవారం, రేపు సోమవారం డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు బి అప్రూవ్. సో యూ విల్ బీ అన్ అప్రూవర్. అయిన తర్వాత డెఫినెట్గా కేసు వేగం పుంజుకుంటుంది.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి కితాబు ఓకే, నో డౌట్ ఆయన తమ్ముడి మీద అలా వరుసకి ఎందుకంటే ఏదో డిస్కషన్లో చూసాం. యాక్చువల్గా వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి స్వయానా తమ్ముడు, అవినాష్ రెడ్డి గారు అవునండి. ఆయన మీ ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారికి సవతి కాదు, వారి తండ్రి గారి అన్నగారి మనవడు అవును. అవినాష్ రెడ్డి గారు. ఇదంతా మా కుటుంబాన్ని మేము ఎట్లా పోల్చుకుంటాము, మా కంటిని మేము ఎట్లా పోల్చుకుంటాము అని చెప్పేసి మేము ముఖ్యమంత్రి అంటున్నాం. నేను కాదంటున్నా, మా ముఖ్యమంత్రి గారి ఒపీనియన్ అదే అయ్యిండొచ్చు. మా ముఖ్యమంత్రి గారి ఒపీనియన్ అది అవడంలో తప్పులేదు. ఈజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ పర్సెప్షన్. ఆయన ఎందుకంటే ఆయన నిజంగా నమ్ముతున్నాడు. అతన్ని కొడుగ్గా, అతన్ని తమ్ముడుగా భావించి, అతని తండ్రి గారి తమ్ముడు ఎంపీ కింద ఉండగా కూడా మరి హర్షకుమార్ రాశాడు. అతని తండ్రి గారి తమ్ముడు ఎంపీ కింద ఉండగా రిజైన్ చేస్తావా చేయవా అని చెప్పి బలవంతంగా అడిగి మరి కొట్టాడని. అంటే హర్ష మాట్లాడింది నేను చెప్తున్నా, ఇది నేను మాట్లాడింది కాదు. ఐఎమ్ ఓన్లీ కోటింగ్ ఇస్ కోర్ట్. ఐ డోంట్ నో ద ఫ్యాక్ట్. హర్ష 2-3 సార్లు చెప్పాడు. మళ్ళీ నిన్న కూడా మళ్ళీ ఈయన హర్ష్ కుమార్ గారు చెప్పాడు. హర్ష నేను చనువుగా ఎందుకు అంటున్నానంటే వీఆర్ కొలీగ్స్ ఇన్ ద యూనివర్సిటీ. నాకు సూపర్ సీనియర్ అతను, మా యూనివర్సిటీ కొలీగ్ కాబట్టి మేము పేరుతో పిలుచుకునే అలవాటు ఉంది. సో ఇది హర్ష చెప్పినట్టు మరి సొంతంగా వాళ్ళ తండ్రి గారి సోదరుండే ఆ ఎంపీ పదవి నాకు కావాలి అని చెప్పి అడిగితే అప్పుడు సోనియా గాంధీ గారు ఏదో మందలించారని మరి హర్ష గారి కథనం దాన్ని ఎవరు ఖండించలేదు కాబట్టి అది నిజం కావచ్చు, కాకపోవచ్చు. మరి అటువంటి ఆ పోస్టే ఏ చిన్నాన్న గారి పోస్ట్ ఈయన కావాలనుకున్నారో మళ్ళీ ఆ చిన్నాన్న గారికి కూడా ఇవ్వకుండా ఆయన కుటుంబం, ఆయన సోదరుని కూడా కాదనుకుని తొమ్మిది విశాఖపట్నంలో ఇచ్చారు తల్లి గారికి. సరే ఓడిపోయారు అనుకోండి, పాపం అది వేరే విషయం. ఆ సీట్ ఆవిడకి కూడా ఇవ్వకుండా మరి అవినాష్ రెడ్డి గారికి ఇచ్చారు అంటే డెఫినెట్గా అవినాష్ రెడ్డి గారు అంటే ఎక్కువ ప్రేమ ఉంది. చిన్న తమ్ముడు, అతని మీద నమ్మకం ఉంది. డెఫినెట్గా అవినాష్ రెడ్డి గారికి ఏమి సంబంధం ఉండుండకపోవచ్చు. అది రేపు విచారణ తేలేదాకా ఎవరో చెప్పలేరండి. అది జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంలో తప్పు లేదు. అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని దస్తగిరి అన్నాడు. అది నిజమా కాదా అనేది వాళ్ళు విచారణలో తేలుతుంది. మా ముఖ్యమంత్రి గారు కితాబు ఇచ్చినందువల్ల అవినాష్ రెడ్డి గారు దోషి అయితే నిర్దోషిగాడు, నిర్దోషి అయితే దోషిగాడు. బట్ ఇక్కడ చూడవలసింది ఏంటంటే వారి కుమార్తె చనిపోయిన, చంపబడిన వ్యక్తి కుమార్తె ఆవిడికి వచ్చిన అనుమానం. నేను ఎక్కడ ఐ టేక్ ఏ లిటిల్ డీవియేషన్ అంటే నిన్న మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడవలసిన మాటలో ఆయన మాట్లాడలేదని నా వ్యక్తిగత అభిప్రాయం. అదేంటంటే నువ్వు నేను మాట్లాడతాం వేరు. ఎంపీగా ఉండి కాన్స్టిట్యున్సీ కూడా వెళ్ళలేకపోయిన దరిద్రపు స్థితిలో నేనున్నాను కాబట్టి నేను కూడా ఏమీ చేయలేకపోవచ్చు, వీళ్ళంటే వాళ్ళు అసలేం చేయలేకపోవచ్చు. బట్ ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి మీద అభండాలు వేస్తూ అసెంబ్లీలో ఈ చంద్రబాబు నాయుడు గారే చేయించుంటారు, ఎలక్షన్లో మా చిన్నాయన ఓడించేశారు అని చెప్పి ఆయన అన్నారే. మరి నిజంగా మరి ఆయనే చేస్తుంటే సరే, ఒక సంవత్సరం క్రితం సిబిఐకి వెళ్ళింది అనుకోండి, సంవత్సరంన్నర క్రితం వెళ్ళింది అనుకోండి, ఒక 8 నెలల పాటు మరి వారి వద్దే సుశిక్షితుడైన మరి సిఐడి అధికారి, చూసి రమ్మంటే కాల్చి వచ్చే అధికారి మరి ఆయన పక్కన ఉంటే సునీల్ కుమార్ గారు
మరి ఏం చేశాడు ఆయన? సంబంధం లేని సుప్రీంకోర్టులో కూడా కొట్టేశాడు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది, చంద్రబాబు నాయుడు గారు చేయించారని. మరి అటువంటిది కూడా చేయలేకపోయారే. మరి 8 నెలలు విచారణ వీరి దగ్గర ఉన్నప్పుడు పోనీ ఇప్పుడైనా వివరాలు ఉంటే ఆ వివరాలు మాట్లాడాలి. కానీ అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి గారు వీరే చేసి ఉండొచ్చు, వారే చేసి ఉండొచ్చు అని చెప్పి అనే అర్హత శాతగానమైన మనం అవ్వచ్చు. కానీ మరి ఆయన వాక్పటిమతో రాజన్న రాజ్యం తెస్తానని చెప్పి 151 సీట్లు గెలుచుకొని మరి ఎందరో అర్భకుల్ని, ఎందరో కుక్కలు లాంటి వారిని, అంటే వాళ్ళే చెప్పుకున్నారు కాబట్టి చెప్తున్నా, నేను చెప్పుకోలేదు సుమా, మనందరినో గెలిపించిన వ్యక్తి ఇంత చేతగాని వాళ్ళ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అసెంబ్లీలో పలానా వాళ్ళు చేసి ఉండొచ్చు, పలానా వాళ్ళు చేసి ఉండొచ్చు అని చెప్పి మాట్లాడటం నిజంగా మరి మా ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయిని ఆయన తగ్గించుకున్నారేమో అన్న బాధ అయితే నాకు కలుగుతుంది. రేపు 22వ తారీఖు డెఫినెట్గా ఈ కేసు వేగం పుంజుకుంటుంది. నా వరకు మా ముఖ్యమంత్రి గారు ఏదైతే అనుకుంటున్నారో అది, అంటే అవినాష్ రెడ్డి గారు నిర్దోషి అని వారి సోదరి, వారి సొంత చిన్నాన్న గారి కుమార్తె చేసిన నేరారోపణలన్నీ కూడా తప్పు అని అవ్వాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నారు. ఒకటైతే జరగదు, డెఫినెట్గా ఆయన అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకళ్ళు కారణం అయి ఉంటే ఆ 8 నెలల్లో ఎలాగో తెలిసిపోయేది. సో వారు కాదన్నది తేలిపోయింది. వీరు అవునా కాదా అన్నది మరి మా ముఖ్యమంత్రి గారు కోరిక నెరవేరాలని మరి క్రమశిక్షణ కలిగిన ఆ పార్టీ కార్యకర్తగా నా కుంటంలో తప్పు లేదని నేను అనుకుంటున్నాను. అలా అనుకుంటాం తప్పని మీరు భావిస్తే మరి దానికి నేనేమి సిబిఐ విచారణ జరుగుతుంటే ముఖ్యమంత్రి స్టేట్మెంట్ అట్లా ఇవ్వచ్చా? అంటే విచారణ జరుగుతుంది, ఎందుకంటే సునీతారెడ్డి గారు కూడా ఆమె ఎఫ్ఐఆర్ లో కూడా ఆయన పేరు రాసింది సార్, అవినాష్ రెడ్డి గారి పేరు. అవినాష్ రెడ్డి కన్నా కానీ సునీతారెడ్డి గారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి జగన్ ఒక రకంగా చూసుకుంటా. అదే ఇప్పుడు సునీతారెడ్డి గారు అంటే రక్త సంబంధం వేరు, రక్త సంబంధాన్ని మించిన సంబంధం. ఒకసారి స్నేహం కోసం రక్త సంబంధాన్ని కూడా త్యాగం చేయొచ్చు, ఆ రకంగా కూడా. బట్ ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటంటే, ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నలో ఒక కేసు విచారణ జరుగుతుండగా ఈ రకంగా మరి ఫలానా వాళ్ళే చేసి ఉండొచ్చేమో అని చెప్తూ వీళ్ళు ఎందుకు చేస్తారు, ఒక కన్ను ఇంకో కన్ను పొడిచేద్దా అని కన్ను ఆయన అన్నారు. మా కుటుంబ సభ్యులు మాకు మేమే ఎట్లా చంపుకుంటాం, మా ఒక కన్నుతోటి ఇంకో కన్ను పొడుచుకుంటాం అని చెప్పి ముఖ్యమంత్రి. కన్నుతోటి కన్ను ఎందుకు పొడుచుకుంటుంది? ఏలెడితే 2 కన్ను పొడుచుకోవచ్చు తప్ప కన్నును పొడుతుందా ఏంటి? ఏదో అది అనుండ్రు మా ముఖ్యమంత్రి గారు. కొన్ని ఆయన ఏం మాట్లాడినా మీరు కావాలని మార్చేస్తున్నారు. అలా కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా? కన్ను ఎలా పొడుచుకుంటుందా? మీ ముఖ్యమంత్రి అన్నారు సార్. ముఖ్యమంత్రి మీరు ఏదో ప్రెస్ వాళ్ళు మాయ చేసి ఉంటారు, ఏదో లెక్కల తప్పులు చెప్పారని లేకపోతే పదాల తప్పులు చెప్పారని కన్ను కూడా అన్నారు. కన్ను పొడుచుకుంటారు బాబు. ఇంకో మాట కూడా అన్నారండి, మాట్లాడిని అన్ని ఆయన మాట్లాడి మా మీద నడుతున్నారని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గురించి అన్నారు. అసెంబ్లీని బహిష్కరించి వెళ్లిపోవడం దురదృష్టకరం, బాధాకరం అని కూడా. బాధాకరం ఉన్నది నిజం, మళ్ళీ తిడతానికి లేదు కదా. అంటే మరి మీ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర పేరుతో ఇంకో పేరుతో ఇది అసెంబ్లీనే కాదు దీనికి మేము రాము అని చెప్పి 2 సంవత్సరాల పాటు, సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల పాటు బహిష్కరించి బయట ఎక్కడో తిరిగారు కదా. దాన్ని అప్పుడు బాధ లేదా? అప్పుడు బాధ అనిపించలేదు మీకు? అదే మరి అలాగా మరి ఆయన వెళ్ళినందువల్లే ఆయన మరి ముఖ్యమంత్రి కాగలిగాడు. సో అంటే అసెంబ్లీని బహిష్కరించి వెళ్ళిపోతే మళ్ళీ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా వస్తారా? మరి గతంలో జయలలిత గారు, రామారావు గారు, మరి ఇప్పుడు ఈయన ఎందుకు మరి బహిష్కరించారు? మరి ఈయన కూడా అలా అవమానించారా? ఇలాగా
మీ ముఖ్యమంత్రి గారు మా ముఖ్యమంత్రి గారు మీ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఎవరు అవమానించలేదు కదా. అప్పుడు నేను రాజకీయాల్లో మరి అంత యాక్టివ్ గా లేను. అప్పుడు ఈ రకంగా మాట్లాడలేదు కదా ముఖ్యమంత్రి గారు అప్పుడు గురించి. ఎందుకైనా మా ముఖ్యమంత్రి గారు సర్వేలు చేశాడు. 23 మంది తీసుకున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటే మా తీసుకోవట్లేదు, అందుకే నేను రాను. ఓ అంతగానా పార్టీ పిరవాయింపుగా? మరి ఇప్పుడు నలుగురు జాయిన్ అయ్యారుగా, అమరావతి వదిలేస్తున్నారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన కూడా శబ్దం చేస్తారేమో. పార్టీ ముఖ్యమంత్రిగా పలానా పార్టీ వాళ్ళు ఇలా నలుగురు తీసుకున్నారు కాబట్టి 23కి 4కి తేడా ఉంది. ఆ క్రియ ఒకటే కదా. అప్పుడు అదేనా కారణం? అదే కాదు, మా వాళ్ళు తీసుకున్నారు కాబట్టి నేను తీసుకొని మంత్రి పదవుల్లో చేర్చుకున్నారు కాబట్టి బహిష్కరించా అన్నారు. కానీ ఇక్కడ ఏకంగా ఒక లేడీ పైన, నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి పైన అనుచిత వ్యాఖ్యలు, చెప్పుకోలేని వ్యాఖ్యలు నేను చేసిన నా పాయింట్ ఒకటేనండి. ఎస్, అలవాట్లు అంటాం నందమూరి కుటుంబం, తెలుగు వారి కుటుంబం, ఒక ఆడపడుచు మీద సార్ ఇంకొకటి తెలుగు ఆడపడుచు. అసెంబ్లీలో రామారావు గారి కుటుంబం అంటే మామూలు ఎవరి కుటుంబాన్ని మనం ఓన్ చేసుకోలేము. బట్ ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని తెలుగు వాడు అన్న ప్రతి వాడు ఓన్ చేసుకుంటారు. మహిళలందరూ కూడా ఓన్ చేసుకుంటారు. మహిళా సాధికారత పైన చర్చించి ఆమోదించి తీర్మానం చేశారు. దిశ చట్టం కింద కూడా కేసు పెట్టాలి. మహిళా సాధికారతను సాధించామని చెప్పుకున్నారు. అంటే అదే చట్టం ఇంకా అసెంబ్లీ. చట్టం రాలేదు కదా. ఆ అసెంబ్లీలోనే మహిళా పైన ఈ విధంగా మాట్లాడటం ఏ రకంగా చూస్తారు మీ పార్టీ తరఫున? జుగుప్సాకరం. క్షమార్హత లేని విషయం ఇది. సరే, దిశ చట్టం లేదు కాబట్టి లేని చట్టం కింద కేసులు పెట్టలేం. ఇప్పుడు పెట్టగలిగింది ఇందాక నేను చెప్పినట్టు 354, 504 అండ్ 153 వీటి కింద నిక్షేపంగా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు. వాళ్ళు రిజిస్టర్ చేయాలి. మరి చూద్దాం. మరి ఒకవేళ కేసు రిజిస్టర్ అయితే మరి నాకు ఫ్లాష్ బ్యాక్లు గుర్తొచ్చేస్తున్నాయి. మరి అలాంటిది జరుగుద్దా, మరి ఇంకెలా జరుగుతుందో, అసలు రిజిస్టర్ చేస్తారా లేదా, మరి ఈ విజయకృష్ణ గారి స్ఫూర్తితో కొందరు అధికారులు ఆయన మార్పు రావాలని, మరి ఇటువంటి నీచ నికృష్ట రాజకీయాలకి మరి నిన్నే ఆఖరి రోజు అసెంబ్లీలో అవ్వాలని దెయ్యాలున్న సభలో మరి చంద్రబాబు గారు నేను దెయ్యాల సభకు రాను అని ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తూ వదిలేండి, వాళ్ళకే వదిలేయండి, కొన్నాళ్ళ పాటు వారికే వదిలేయండి, చూద్దాం. ఓకే, ఆల్ క్లోజ్. థ్యాంక్ యూ. సోమవారం నాడు మళ్ళీ కలుద్దాం.